హెల్త్ విజ్ఞానం చాలాసార్లు చాలామంది ద్వారా విని ఉంటారు. సేతు విజ్ఞానం భూమి మీద ఉన్నతమైన జ్ఞానము సేతు మాస్టర్ అందించిందని మన పత్రి సార్ చెప్పారు. పత్రి సార్ మన ప్రేరణ సార్ ఏం చెప్తుంటే ఓషో అందరికంటే గొప్పడు, ప్రాపంచికంగా ఎలా జీవించాలో బాగా మనందరికీ మంచి జ్ఞానాన్ని అందించింది ఓషో. భూమి మీద ప్రాపంచికంగా ప్రతి క్షణం పండగ చేసుకుంటూ ఆనందంగా జీవించమని చెప్పింది ఓషో. 1000 మంది ఓషోలు కలిస్తే ఒక రాంపాడ, 1000 మంది రాంపాడ కలిస్తే ఒక సేతు, 1000 మంది సేతులు కలిస్తే ఒక పత్రిక. ఇది మామూలు చెప్పిన జ్ఞానం అని చెప్పింది. అటువంటి సేతు జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. ఎంతోమంది ఓషోలు కలిస్తే అందించే జ్ఞానం ఇది. చాలా మంచి జ్ఞానము, మనందరికీ ఉపయోగపడింది. మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల్ని నుంచి ఎలా బయటపడాలా సేతు బాగా బ్రహ్మాండంగా అందించాడు. అటువంటి జ్ఞానాన్ని మనకి రంగనాథ్ మాస్టర్ గారు ఇంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగింది. అప్పటికి పిరమిడ్ అప్పుడు కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతూ ఉన్న సందర్భంలో వచ్చారు సార్. అప్పుడు కూడా కొందరు ఇక్కడ నుండి వాళ్ళు వినొచ్చు సార్ జ్ఞానము చెప్పారు సార్. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అప్పుడు చెప్పారు సార్. ఇప్పుడు మన అదేవిధంగా ఈరోజు అన్నదాత మనకి కందుకూరు నుంచి అంజీ గారు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాము. మాస్టర్ ద్వారా మంచి జ్ఞానం అందుకున్నాము పిల్లల. ఈరోజు మన వేద వ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నిర్వహించబడుతున్నటువంటి ఆధ్యాత్మిక తరగతికి చేసినటువంటి మాస్టర్లకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను పొలంనేరు నుంచి వచ్చాను. అంటే చిత్తూరు జిల్లా మాది. చిత్తూరు అంటే తిరుపతికి బెంగళూరుకి మధ్యలో ఉంటుంది మా ఊరు. దాదాపు సమాన దూరంలో ఉంటుంది. అంటే చాలా టైం పట్టింది అన్నమాట ఇక్కడికి రావడానికి. బాగా లేట్ అయినందుకు క్షమించమని కోరుతా ఉన్నాను. కాకుంటే మాకు ఇట్లా గవర్నమెంట్ డ్యూటీ కూడా ఉండేదానివల్ల కొన్ని బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి న్యాయం చేయాలి. కాబట్టి ఇక్కడ మాకు వీలైనప్పుడు మాత్రమే ఇట్లాంటి క్లాసెస్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏమంటే మేము పాఠశాలలో విద్యార్థులకు ఏ విధమైనటువంటి విద్యను గడుపుతూ ఉంటామో అప్పుడు మాకు కొంత అవగాహన ఏర్పడుతూ వస్తుంది. ఏమంటే మనం చెప్తున్నది ఇది మాత్రమే చాలదేమో పిల్లలకి, ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే జ్ఞానం ఏదో మనం అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినటువంటి వ్యవస్థలో మనమందరం కూడా ఎటువంటి కార్యక్రమాలను మనం నిర్వహిస్తే ఈ సమాజానికి ఇంకా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక అంతర్మదనం అన్నమాట. అట్లా దీని నుంచి వచ్చిండేదే ఈ ధ్యాన తరగతులకి అటెండ్ కావడం. మేము కూడా అటెండ్ అవుతూనే ఉంటాం. ఎప్పుడు వీలైతే అప్పుడంటే ధ్యాన తరగతులకు అటెండ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఎప్పుడూ ఉంటుంది. ఈ టైంలో మనం అంతా వచ్చు, మనకు ఇంకేమీ లేదు అనుకునేదానికే లేదు. అంటే మనకు వయసు పెరిగితే మన శరీరానికే కానీ మన ఆత్మకు కాదు. అంటే ఆత్మ కూడా పెరిగినా అది దానికి ఒక అంతమే లేదు. ఆత్మ యొక్క స్థితిని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదా, దానికి అంతమే లేదు, దానికి ఆది లేదు. అందువల్ల మనం అక్కడ ఆత్మ గురించి పట్టించుకున్నప్పుడైతే మనం ఎప్పటికీ జీవితం అంతా మనము ఈ జన్మే కాదు ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఆ జన్మ పరంపర అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ జన్మతోనే మనం అయిపోయిందంతా నాకు వచ్చేసింది అనుకోవడం అనేది శుద్ధ అవివేకం, అజ్ఞానం. అందువల్ల దాదాపుగా ఇక్కడ ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉన్నారు. మీకందరికీ కూడా నా యొక్క ప్రణామాలు. ఎందుకంటే మన శరీరానికి వచ్చినటువంటి వయసుని మనం ఏమనుకుంటామంటే చాలా నాకెంతో జ్ఞానం వచ్చేసింది, తల పండిపోయింది నాకు అని మనం భావిస్తూ ఉంటాం. అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అనుకున్నప్పుడు మనలో ఉండే అహం అనేది బయటపడిపోతుంది. అది అప్పుడు ఎప్పుడైతే బయట వెళ్ళిపోతుందో, బయట పడ్డం అంటే బయట వెళ్ళిపోతుంది, అప్పుడు మనలో నిజమైన జ్ఞానం మనలో ప్రవేశించినట్టు. అంటే కృష్ణుడు ఒకటి చెప్తాడండి,
ఏమంటే ఈ లోకంలో 2 రకాల యోగులు ఉంటారు. దాంట్లో ఒకరొచ్చి జ్ఞానయోగులు, ఒకటి వచ్చి సాంఖ్యయోగులు, రెండవది వచ్చి కర్మయోగులు. ఈ సాంఖ్యయోగులు అంటే ఎవరు, కర్మయోగులు అంటే ఎవరు అనేది విస్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. అయితే దాంట్లో మనకు భగవద్గీత చదివినప్పుడు కొంత గందరగోళానికి తావు కూడా ఉంది. దానికి మనము బాగా ధ్యాన సాధన చేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏమి సేతు విజ్ఞానం అంటున్నాడు, భగవంతుడి కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడంటే, మనం సేతు విజ్ఞానానికి వెళ్ళే ముందు కొద్దిగా కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే అంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. ఎన్ని రోడ్లు అయినా కానీ అన్నీ రోమ్ నగరానికే చేరతాయంట. అట్లా ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని అయినా కానీ అన్నీ కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సత్యాల దగ్గరికే చేరతాయి. వాటిని అన్నిటిని అర్థం చేసుకునే అంటే భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ ఒక్కసారిగా మనకు అర్థం కానప్పుడు ఈ మాస్టర్లు చెప్పినటువంటి సబ్జెక్టు కూడా మనం తెలుసుకుంటే సులభంగా కృష్ణుడు చెప్పింది ఏమీ మనకు అర్థమవుతుంది. లేకుంటే ఆ 2 లైన్లే ఉంటాయి శ్లోకాలేమో, కానీ దాంట్లో విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. దాంట్లో ఒకటి చెప్పడం ఏమంటే, లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా. అర్జున, ఈ లోకంలో 2 రకాల యోగులు ఉన్నారు. ఒకరేమో సాంఖ్యయోగులు, రెండవ వారేమో కర్మయోగులు. ఈ జ్ఞానయోగులు అంటే సాంఖ్యయోగులు అంటే జ్ఞానాన్ని ఆశించిన వాళ్ళు. అంటే కర్మయోగులు జ్ఞానం ఆశించారంటే వాళ్ళు కూడా ఆశించేవాళ్ళే. సాంఖ్యయోగులు అనేవాళ్ళు ఏంటంటే గత జన్మల పరంపర నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు యోగత్వంలో ఉంటారు. అంటే వీళ్ళు కర్మ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు ఎంతో కర్మలు చేసేసి ఉంటారు. ఆ తర్వాత వచ్చిన స్థితి సాంఖ్యయోగులు. సో ఆ సాంఖ్యయోగులు అంటే దాదాపుగా మనము ఇప్పుడున్న జన్మలో కూడా కానీ ఒక తల పండిన వ్యక్తుల మాదిరి అనుకోండి, అలాంటి వాళ్ళని మనం సాంఖ్యయోగులుగా చెప్పుకోవచ్చు. అయితే అందరూ కూడా అంత జ్ఞానాన్ని పొందినారా అని అంటే అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, నేను ఎంత జ్ఞానం పొందినాను అని. తర్వాత కర్మయోగులు అంటే కర్మలు చేసి మాత్రమే జ్ఞానాన్ని పొందేవాళ్ళు. అంటే ఈ లోకంలో కర్మలు చేయకుండా ఏది జరగదు కదా. కృష్ణుడు కూడా ఎన్నో సందర్భాలు చెప్తాడు కదా, అసలు కర్మలు కంపల్సరీగా చేయాల్సిందే, పనులు మనం చేయాల్సిందే, అది చేయకపోతే లోకమే నడవదన్నాడు కదా. అలాంటప్పుడు మనము ముక్కు మూసుకొని గమ్మున కూర్చొని ఉంటే, కర్మలు ఏమి చేయకుండా ఉంటే ఈ లోకం ఎట్లా ముందుకు నడుస్తుంది అనేటువంటి ప్రశ్న మనకు ఉదయిస్తుంది. కర్మలు మనం చేయాల్సిందే. అయితే ఇప్పుడు సాంఖ్యయోగులు అనేవాళ్ళు ఇప్పుడు కర్మలు చేయకుండా ఉంటారు కదా, పెద్దవాళ్ళు మనం ఇళ్ళల్లో చూస్తుంటాము, వాళ్ళు ఏం పని చేయరు, కానీ వాళ్ళ యొక్క ఆలోచన ఉంది చూసారా, అదే కర్మ అండి. ఆలోచనలు కూడా కర్మలే. అందువల్ల ఎవరు కూడా కర్మలు చేయడం లేదు అనే ప్రశ్నే ఉదయించదు. అయితే భౌతిక శరీరానికి అతి కష్టంగా కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతూ, అంటే పెద్దవాళ్ళు అనమాట, వాళ్ళ స్థితిని కృష్ణుడు చెప్పడం అనమాట. అంటే అక్కడ కర్మలు చేయకపోతే మనకి ఏం నష్టము, కర్మ చేస్తే ఏం లాభము అని కానీ చూస్తే, కర్మ చేయకపోవడం వల్ల భౌతికంగా నేను చెప్పడం, మనం శారీరక శ్రమ లేకుంటే ఉద్యోగాలు కానీ ఇంకేమైనా వ్యాపకాలు కానీ ఇట్లాంటివన్నీ ఏమి చేయకుండానే ఇంట్లోనే ఉండేవాళ్ళకి వాళ్ళ వల్ల ఏమి ప్రకృతికి సమాజానికి ఏమి లాభము అని అంటే కేవలము వాళ్ళ యొక్క ఆలోచన విధానమేనండి. ఈ ఆలోచన విధానమే ఈ సమాజాన్ని అంతా కూడా శాసిస్తూ ఉంటుంది. కానీ చిన్నవారికి దాని అంతరార్థం తెలీదు, అజ్ఞానంతో ఉంటారు. పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళకి నువ్వు మూలన పడి చాలు, నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఇక
అనేటువంటి ధోరణితో ఉండడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ కాలంలో కూడా మీరు గమనించినట్లయితే ఎక్కువగా ఈ వృద్ధాశ్రమాలు అవి ఎక్కువైపోయినాయి. ఏమంటే అజ్ఞానం. పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనేటువంటి భావం, అది చాలా వినాశానికి దారితీస్తూ ఉంది. కుటుంబాలంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఆ నిర్లక్ష్య ధోరణి విడనాడితే ఈ లోకంలో శాంతి నెలకొనేదానికి అవకాశం ఉంది. అంటే ఈ సాంఖ్యయోగులని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ భూమి మీద సరైన స్థితిలో ఉంచుకోగలిగినప్పుడే ఈ సమాజము బాగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అని సేతు నొక్కి ఒక్కాణించి చెప్తున్నాడు. అంటే పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఈరోజు ఇక్కడ నేను చెప్తున్నంత మాత్రం నేను మీకంటే ఏమి గొప్పవాడిని ఏం కాలేదు. అయితే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి అని చెప్పడం వరకే నా బాధ్యత. అంటే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునే పరిస్థితి వచ్చినప్పుడు మన తరువాత తరాలు కూడా మన నుంచి నేర్చుకునేదానికి ఎంతో అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ఎంతైతే ఉందో దాన్ని పెంచుకుంటూ రావడం. మనం ఏమి చేయాల్సిన పని లేదని పెద్దవాళ్ళు హాయిగా ఇంట్లో కూర్చొని మనం ఏం చేస్తున్నాం ఆ పని మీద కేవలం కాన్సన్ట్రేట్ చేస్తే చక్కగా వాళ్ళే తర్వాత తరం వాళ్ళే వచ్చి మన దగ్గర సందేహాలు నివృత్తి చేసుకొని ఎంతో జ్ఞానాన్ని పొందేదానికి అవకాశం ఉంది. పెద్దవారిని నిర్లక్ష్యం చేయని లోకం అనేది తయారవుతుంది. ఇంకోటి ఏంటంటే కర్మయోగుల గురించి చెప్పుకోవడానికి చాలా సులభం. ఏంటంటే పనులు చేయడం అంతే. అయితే పనులు చేసేటప్పుడు ఒక స్వార్థ చింతనతోనో లేదంటే ఇంకా నేనే చేస్తున్నాను ఈ కార్యాన్ని, ఈ కర్మను నేనే చేయాలి, నేను చేయకపోతే ఇంకా ఈ భూమండలం మీద ఎవరు చేయలేరు అనేటువంటి ధోరణిని విడనాడి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగ్రోస్త కర్మణి. అంటే నువ్వు ఈ కర్మలు చేస్తున్నావు, దాంట్లో కర్మ ఫలాపేక్ష, ఈ కర్మ ఫలాన్ని మీద కర్మ ఫలం మీద ఆపేక్ష లేకుండా నువ్వు చేసినట్లయితే అది ఈ లోకానికి నీకు అంతటికి కూడా మేలు చేకూర్చుంది అర్జున. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? యుద్ధం చేయకపోవడము మేలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ యుద్ధం వల్ల జరిగేటువంటి లాభ నష్టాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అయితే ఆ లాభ నష్టాల గురించి నువ్వు ఆలోచించకుండా నీ విధిని నువ్వు నిర్వర్తించు. అంటే ఇప్పుడు మనకు లక్ష్యమే లేకుండా మనం కర్మలు చేయాలనా అన్నప్పుడు లక్ష్యం అనేది ఉంటుంది. అక్కడ యుద్ధం చేయడం అనేది ఒక లక్ష్యము. అయితే దాని ఫలితం ఏ విధంగా వస్తుంది, నేను విజయం సాధిస్తానో లేదో అనేటువంటి సందేహం, ఇదేనండి అర్జునుని నిలువున కృంగదీసిన విషయం. ఈ విషయంలోనే మనమందరం కూడా ప్రతి ఒక్కరము ఏదో ఒక సందర్భంలో కృంగుబాటుకు మనము అంటే కృంగుబాటు మనకు లోనవుతూ ఉంటాం. మనం కృంగుబాటును లోనవుతూ ఉంటాం. ఇట్లా లోనవడానికి కారణం ఏంటంటే మనము గతం గురించి లేకుంటే భవిష్యత్తు గురించి కలిగిన ఆందోళన. గతం గురించి మనకు ఒక రకమైనటువంటి మనకు అనుభవాలు ఉంటాయి కదా, ఆ అనుభవాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేక భావనలు, ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని ఎక్కువగా నిర్దేశిస్తూ ఉంటాయి. మనలో కొన్ని నమ్మకాలను ఏర్పరిచేస్తూ ఉంటాయి. ఆ నమ్మక వ్యవస్థ నుంచి, అంటే చెడు నమ్మక వ్యవస్థ నుంచి మనం బయటపడే మార్గాన్ని మనం వెతుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భవిష్యత్తు గురించి మనకు ఆందోళన. గతం ఇట్లా ఉంది కదా, రేపు ఎట్లా ఉండబోతుందో, వర్తమానం ఇట్లా ఉందే, ఈరోజు సిమెంట్ రేట్ ఇంత ఉందే, రేపు ఇల్లు కట్టే మనవడు ఇల్లు ఎట్లా కట్టగలుగుతాడో స్వామి అనేటువంటి ఆలోచన, భయము.
ఆందోళన, ఇవన్నీ మనిషిని కృంగుబాటుకు లోనయ్యేలా చేస్తుంటాయి. అర్జునుడిని కూడా అందుకనే కృష్ణుడు ఒక విషయంగా ఈ విషయంగానే చెప్పడం జరుగుతూ ఉంది. ఏమని? అశోచ్యా నవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతానూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. అర్జున, నువ్వు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు. నిజమైన పండితుడు ఎవరైతే ఉన్నాడో అతడు జరిగిపోయిన గతాన్ని గురించి కానీ జరగబోయే భవిష్యత్తును గురించి కానీ ఆలోచించడు, వ్యధ చెందడు, వ్యసనపడడు అని కృష్ణుడు చెప్పడం జరిగింది. అంటే నువ్వు వర్తమానంలో ఉండడం నేర్చుకో అర్జున అని చెప్తున్నాడు. అంటే మనమందరం కూడా ఆ విషయంలో అప్పుడప్పుడు మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. ఉన్నట్టుండి మనకు గతం గుర్తొచ్చేస్తుంది. మనం పిల్లలకి ఏం చెప్తామంటే, నైనా నేను అనుభవంతో చెప్తున్నా తెలుసుకో అంటాం. కానీ ఆ పిల్లాడు వినడు, వాడు చేయాల్సింది అనుకుని చేసేస్తాడు. ఒకవేళ అపజయం కలిగితే మనం ఏమంటాము? నేను చెప్పాను కదా నీకు, అయినా నువ్వు చేసావు ఆ పని అని చెప్తుంటాం. అక్కడ ఏంటంటే వాళ్ళకి మనం అట్లా నేరుగా చెప్పకుండా, నైనా నువ్వు ధ్యానం చేయి, ధ్యానం చేసిన తర్వాత నేను చెప్పింది నీకు మంచి అనిపిస్తే నువ్వు చెయ్యి, లేదనుకుంటే అంటే నేను చెప్పిన దాంట్లో నీకు సత్యం అనిపిస్తే దాన్ని పాటించు, లేదంటే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో అని నువ్వు చెయ్యి అని మనం కానీ చెప్పగలిగితే అప్పుడు ఆ పిల్లోడు ఖచ్చితంగా ఆలోచించి తాను తీసుకోవాల్సిన నిర్ణయాన్ని బాధ్యత కూడా తానే వహిస్తాడు. అట్లా లేదంటే ఒకవేళ అతను గాన ఆ ప్రాజెక్ట్లో ఫెయిల్యూర్ అయినాడు అనుకోండి, అపజయం పొందితే దానికి ఆత్మన్యూనతా భావానికి లోనవుతాడు. అంటే ఏంటి? నా యొక్క పరిస్థితికి వేరే కారణాలన్నీ వెతికి, లేకుంటే తను చేసుకునే దానివల్ల తను తప్పు చేసినానని ఒక ఆత్మన్యూనత, లేదంటే తప్పులంతా కూడా వేరే వాళ్ళ మీద, అంటే మామూలుగా అయితే ధ్యానం చేయకుండా కూర్చొని తన పాటికి తను చేసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఫెయిల్యూర్ వస్తే, అపజయం వస్తే వేరే వాళ్ళ మీద వేసేస్తాడు, వాళ్ళ వల్ల ఇట్లా అయిపోయింది అని. జయం కలిగితే నా వల్లే జరిగింది అని. అట్లా కాకుండా యోగ స్థితిలో గాన ఉంటే, అంటే ధ్యానం చేసి ఆ కార్యక్రమాన్ని గాన నిర్వర్తిస్తే దానికి అక్కడ అపజయం కలిగినా జయం కలిగినా, అంటే మనం ఆ విజయం పొందినామనుకోండి, నాదేముంది అంతా ఆ మాస్టర్స్ నుంచి వచ్చినటువంటి గైడెన్స్తో వాళ్ళ మార్గదర్శకత్వంలో నేను చేయగలిగినాను దీన్ని, అందుకే నేను విజయం పొందగలిగినాను అని భావిస్తాడు. ఒకవేళ అపజయం పొందితే నేను చేసినటువంటి ప్రయోగంలో ఎక్కడో లోపం ఉంది, దానికి నేనే బాధ్యుడిని అని గుర్తిస్తాడు. కాబట్టి అక్కడ మనకు శాంతి నెలకొనేదానికి అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానయోగులకి, అంటే సాంఖ్యయోగులకి ఒక్కసారి కనుక జ్ఞానం అనేది కనుక లభిస్తే మొత్తము ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ప్రశాంతత నెలకొంటుంది. దానికి సందర్భంగా కూడా ఒక శ్లోకం చెప్పడం జరుగుతుంది కృష్ణుడు. అంటే ఈ శ్లోకంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అంటే ఇక్కడ జ్ఞానం పొందేదానికి మనం శ్రద్ధను వహించాల్సి ఉంటుంది అంటాడు కృష్ణుడు. అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, నువ్వు పొందేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పొందాలంటే నువ్వు కొంత శ్రద్ధను వహించాలి. ఆ శ్రద్ధ అనేది ఉంటే నీలో ఆ జ్ఞానం పొందిన తక్షణమే నీలో ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు నీ జ్ఞానం పొందాలి అంటే నువ్వు ప్రశాంత చిత్తుడివై
కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. ఆ ప్రశాంతత అనేది నీ మనసులో ఎప్పుడు ఏర్పడుతుంది అంటే నువ్వు చేసే కర్మలన్నీ కూడా అంటే ఆపేక్ష లేకుండా చేసినప్పుడే నీకు ప్రశాంతత అనేది వస్తుంది. లేకుంటే నువ్వు ఆందోళనలో ఉంటే నువ్వు చేసే కర్మల్లో నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నీకు ఏమాత్రం ప్రశాంతత అనేది ఉండదు. కాబట్టి జ్ఞానయోగులు అంటే సాంఖ్యయోగులు చెప్పేటువంటి విషయాన్ని గాన పాటించినట్లయితే ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మలైతే అక్కడ ప్రశాంతత అనేది చేకూరుతుంది. మనం కూడా ఇళ్ళల్లో ఆ విధంగానే మన పిల్లలకి కానీ మన తోటి వారికి కానీ మనము వాళ్ళకి చెప్పి అంటే మీ ధ్యానం చేసి మీరు చేయాలనుకున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కూడా మీరు అంటే ఏదొచ్చినా ప్రతిదానికి మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా కారకులు మీరే, మీ వాస్తవానికి మీరే బాధ్యులు అనేటువంటి భావాన్ని తెలియజేసేటట్లుగా ధ్యానాన్ని చేయించగలిగితే చక్కగా వాళ్ళు పాటిస్తారండి. లేదంటే పెద్దవాళ్ళని కేర్లెస్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరం కూడా ఇంట్లో అందరికీ ధ్యానాన్ని నేర్పుదాం. అప్పుడు మాత్రమే వాళ్ళు పెద్దవాళ్ళ మాటలు మిగతా వాళ్ళందరూ కూడా వినేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే నిర్లక్ష్యం చేస్తారు, తద్వారా ఎంతో నష్టపోతారు. ఆ నష్టపోయిన తర్వాత ఎంతో అశాంతి నెలకొంటుంది ఇంట్లో. అంటే ఇంట్లో అందరం కూడా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే అందరికీ ధ్యానాన్ని నేర్పాలి. ఇప్పుడు మనకి సేత్ చెప్పింది కూడా అదే. అంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది మనం చేస్తున్నటువంటి కర్మల్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని లక్ష్యాల ఆధారంగానే మనం కొన్ని సంకల్పాలు పెట్టుకొని కర్మలు చేయడం జరుగుతూ ఉంటుంది. లక్ష్యం లేకుండా ఏ కర్మ ఎవరు చేయరండి. ఇంకా అట్లాంటప్పుడు మనము లాభాన్ని ఆశిస్తున్నాం కదా అనేటువంటి సందేహం కలగచ్చు మనకు. లాభాన్ని ఆశించడము అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక వ్యాపారం చేయాలండి. ఒక వ్యక్తి ఆ వ్యాపారం చేయాలి అంటే ఖచ్చితంగా అతనికి లాభం వచ్చేటుంటేనే వ్యాపారం చేస్తాడు కదా, లేకపోతే ఎందుకు చేస్తాడు? ఎవరు కూడా కానీ ఏ పని చేయాలన్నా దాని నుంచి ఏదో కొంత ఫలాన్ని ఆశించే చేస్తాడు. మరి కృష్ణుడు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయమని చెప్తున్నాడు కదా, దానికి దీనికి పొంతన ఎట్లా కుదురుతుంది? సేతు కూడా అదే చెప్తున్నాడే, ఆ మాట చెప్తున్నాడు అంటున్నారే మీరు. ఎటువంటి గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించొద్దండి అంటున్నారు కదా. నేను లాభం వస్తేనే కదా నేను ఆ డబ్బుతో నేను ఇంకేదో చేస్తాను అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు సంకల్పాలని పెట్టుకున్నప్పుడు లేదంటే ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు లేదా వ్యాపారం చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నాం, అప్పుడు ఖచ్చితంగా మీరు లాభాన్ని ఆశిస్తారు. అయితే దాన్ని జపం చేస్తూ ఉండడం కాదు. నాకు ఇంత రావాలి, అంత రావాలి, ఇంత రావాలి, ఇంత రావాలి, ఇది వస్తే నేను అది చేస్తా, అంత చేస్తా, అది కాదండి. మీరు దానికి సంబంధించిన ఆలోచనని కట్టిపెట్టి ధ్యానం చేయాలి. మీరు చేయాల్సినంత చేయాలి. ఒక వ్యాపారం చేయాలి అంటే దానికి ఏమేమి చేయాలో అవన్నీ చేసేసేయాలి. మీరు చేయాల్సినంత చేసేయండి. ఆ తరువాత లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేదాన్ని మీ అంతరంగ ప్రపంచానికి వదిలేయండి అంటాడు సేత్. అంటే భగవంతునికి, మన భాషలో భగవంతుడు. ఆయన చెప్పింది అంతరంగ ప్రపంచము. అంతరంగ ప్రపంచం అంటే భగవంతుడే. అంటే మన లోపల ఉన్నటువంటి భగవంతునికి అప్పచెప్పేసేయాలి. వాళ్ళు చూసుకుంటారు. ఆ అంతరంగ ప్రపంచంలో ఉండే మాస్టర్స్ చూసుకుంటారు. అది వాళ్ళ బాధ్యత. అంతే, నిశ్చింతగా ఉండండి. మళ్ళీ అంటే ఇది మనకు మన ఆరోగ్యాన్ని పెంచేదానికి ఒక పెద్ద టెక్నిక్ అన్నమాట ఇది. అంటే మనం లాభాన్ని గురించి నష్టం గురించి కానీ వ్యసన పడకుండా ఉంటే ఆటోమేటిక్గా మన ఆరోగ్యం పెరుగుతుంది. అట్లా లేదంటే మనం తొందరగా ఆలోచనలు ఎక్కువైపోయి ఒక రకమైనటువంటి నెగిటివ్ ధోరణిలోకి వెళ్ళిపోతాం. ఏముంది లేని ఒక వైరాగ్య స్థితి అర్జునునికి అయినట్టుగా. అర్జునుడు కూడా ఎందుకు అట్లా అయిపోయినాడంటే భవిష్యత్తుని గురించి ఆలోచించినాడు. ఆయన ఈరోజు తాను చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచించినాడు. కాబట్టి ఆయన చాలా వ్యసనపరుడు అయిపోయినాడు. అట్లా వ్యసనపరులు మనం కాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన కర్మలు, లక్ష్యాలు ఏవైతే, సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వ్యసనం పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా ప్రధానము. మన పిల్లలు ఉన్నారండి, వాళ్ళు బాగా ఇంట్లో చదువుకుంటున్నారు పిల్లలు. వాడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి.
వాడికి చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇన్ని సబ్జెక్టులు చదివి మీరు ఎప్పుడు చదివి పాస్ అయిపోయినారు, ఈ కాలంలో చదివితే కదా తెలిసేది మీకు అని మాట్లాడతాడు మన ముందరే. కాకుంటే ఏ కాలానికైనా అప్పటి ఒత్తిడి అప్పుడు ఉంటుంది నాయనా అని వాడికి చెప్పినా అర్థం కాదు. అందుకే నువ్వు యోగి కానైనా ధ్యానం చేయనైనా కొంచెం సేపు అని చెప్తే చేస్తూ వచ్చినాడంటే అప్పుడు మన మీద ఏం కంప్లైంట్లు రావు. మన గురించి మనం ఏం చెప్పినా దాన్ని ఓకే అంటాడు. కాబట్టి అక్కడ వాళ్ళకి భవిష్యత్తు గురించి మర్చిపోయేటట్లుగా చేయాలి. అంటే ధ్యానాన్ని నేర్పాలి. ధ్యానం చేస్తే కూడా వస్తుంది కదా సార్, మాకు ధ్యానం చేస్తా అంటే కుదరదే భవిష్యత్తు గురించే వస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు నియంత్రించుకోవడమే మాకు చాలా కష్టంగా ఉంది. ఇది అందరూ చెప్పేసిపోతూ ఉంటారు వచ్చిన వాళ్ళంతా, ధ్యానం చేయండి అని చెప్పి. దీన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కదా మాకు దాంట్లో ఉండే కష్టం తెలుస్తూ ఉండేది. ఏంటంటే ఖచ్చితంగా మనకు దీంట్లో కష్టం అనుకుంటే కష్టమే, సులభం అనుకుంటే సులభమే. అయితే దానిని మనము సాధన ద్వారా మనము అభివృద్ధి చేసుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి మన సమస్యలు సాధించి పెట్టరు. మనకి ధ్యానం కుదరలేదు అంటే అది కూడా ఒక సమస్య అనుకోండి. దానికి కూడా మనము కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మన వెంకటేశ్వర సార్ గారు లాంటి వాళ్ళని అడిగితే ధ్యానానికి వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని నేర్పుతూ ఉంటారు. కళ్ళు మూసుకున్న తర్వాత కొంతసేపు ప్రశాంతంగా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడము, ఆ తర్వాత ఒక 5-10 నిమిషాల తరువాత మీ ఆలోచనలు వస్తూనే పోతూనే ఉంటే మీరు అక్కడ ఏదైనా మ్యూజిక్ పెట్టింటే దాని మీద కొంతసేపు మీ మనసుని దాని మీద లగ్నం చేస్తే ఆలోచనలు అన్నీ తగ్గిపోయి ఒక ఆలోచన కిందకి వస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ వినడం కూడా ఒక పనే. అంటే మన మనసు అప్పటికి కూడా పని చేస్తూనే ఉంటుంది. స్లోగా మన చెవులకి మన ముక్కు పని చేస్తూ ఉండాల్సిందే. అయితే చెవులు మన ఆలోచనలు అవి తగ్గిపోయింది అనుకోండి, మనం ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అది వినడం మానేస్తే వెంటనే మానలేమండి. నెమ్మదిగా స్లోగా వదిలేస్తే అప్పుడు మనకి ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఒక జీరో స్టేట్ అంటాం, ఆ శూన్యత అనేది ఏర్పడుతుంది. ఆ శూన్యత నుంచినే ఎంతో విశ్వమంతా కూడా ఉద్భవించింది అనేది మాస్టర్ల యొక్క ఉద్భావన. ఏంటంటే శూన్యం నుంచినే అన్నీ జన్మించింది. ఆ శూన్యత నుంచి మనం ఏదైతే పొందుతున్నామో వాటినన్నిటినీ ఈ భూమి మీద మనము సాకారం పొందిస్తూ ఉన్నాము, సాకారం చెందిస్తున్నాము అని చెప్పేది శక్తి విజ్ఞానం. అంటే మనకు ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలని అదేమంటే 2 డైమెన్షనల్గా ఉంటాయి, 2 కొలతలతోనే ఉంటాయి కళల్లో లేకపోతే ఆలోచనలో. అది భూమి మీద ఈ భౌతిక ప్రపంచానికి తీసుకొని రావాలి అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టాలండి, మనం ఏం చేస్తాము, ఒక ప్లాన్ చేసుకుంటాం, మనసులో ప్లాన్ చేసుకుంటాం. అట్లాగే ఒక పేపర్ మీద ఇంజనీర్ డిజైన్ వేసి ఇస్తాడు, ఈ విధంగా కట్టుకోండి అని. దాన్ని మరలా మనం ఏం చేస్తాము, ఒక గృహం రూపంలోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించడము, తర్వాత దాన్ని మేనిఫెస్ట్ కావడానికి, అది భౌతిక రూపంలోకి మారడానికి మన మెదడు అనేది అక్కడ మనకు సహాయం చేస్తుంది. దానికి కావాల్సినటువంటి మీకు గృహానికి కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మీ మైండ్ ఆకర్షిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఆకర్షణ సిద్ధాంతం. అంటే మైండ్ ఆకర్షిస్తుంది. ఎట్లా అంటే దానికి ఆ శక్తి ఉంది, మన మైండ్కి ఆ పవర్ ఉంది. మీరు ఏమనుకుంటే దాన్ని సాధించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీ మెదడుకుంది. ఆ శక్తిని మనము పెంపొందింప చేసుకోవాలి. దానికోసమే ధ్యానం చేయాలి. మనం ఏమనుకుంటాము, నేను ఈ వయసులో ఏందండి చేసేది, ఏంది ఇల్లు కట్టేది, ఇంకోటి వ్యాపారం చేసేది, అట్లాంటి ఆలోచనలు ఎవరు కూడా పెట్టుకోకూడదు. మీ పరిస్థితిని బట్టి, మీ శక్తి సామర్థ్యాలను బట్టి దానికి సంబంధించిన వ్యాపకం ఏదన్నా కానీ అది మీ ఇష్టం. అది వ్యాపారం అని నేను చెప్పడం లేదు, అది ఏ కర్మైనా కానీ మీరు చేస్తున్నట్లయితే, చురుగ్గా ఉన్నట్లయితే అందరూ కూడా మీ మాట వింటారు. లేదు నేను ఇంకేం చేయడం లేదు, నా పాటి నేను గమ్మున కూర్చొని ఉంటాను అని అనుకుంటే అది కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికతే. అక్కడ సందర్భాన్ని బట్టి మనము అక్కడ ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం మీ సలహా, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడండి, ఆయన ఏం చేయలేదు, గమ్మున కూర్చునేవాడు అంతే. ఆయన పోయి ఎంతోమంది క్వశ్చన్స్ అడిగి సమాధానాలు తీసుకునేవాళ్ళు. అంటే అక్కడ ఆయన ఏం చేయకపోయినా పర్లేదు, ఆ శక్తి, ఆ ఆధ్యాత్మిక శక్తి చాలు మన వాళ్ళందరినీ నడిపించే శక్తిగా మారుతుంది. అది
కాబట్టి మీరు ఏం చేయకపోయినా పర్లేదు. మీ శక్తి సామర్థ్యాలు ఎక్కడ ఇదవుతాయంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి కర్మలు సక్సెస్ఫుల్గా విజయం పొందుతూ వస్తే అది మీ విజయమే అవుతుంది. అంటే ఈ లోకంలో ఏదైనా కానీ ఒకటి సాధించబడుతూ ఉంది అంటే దానికి ఆ లోకం యొక్క విజయం అంతా కూడా మీ విజయమే అవుతుంది. మీరు పొందే విజయం ఈ లోకానికి అంతా కూడా వర్తిస్తుంది. ఎందుకు ఆ విధంగా అనంటే మనమందరం కూడా అంశాత్మలు అంటాడు సేత్. అంశాత్మలు అంటే ఏంటి అంటే ఒక పూర్ణాత్మ అనేది ఒకటి ఉంటుందండి. జస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మనము వెంకటేశ్వర స్వామిని చెప్పుకుందాం. వెంకటేశ్వర స్వామి ఒక పూర్ణాత్మ. దానికి సంబంధించి అనుసంధానంలో ఆ వెంకటేశ్వరుని అనుసంధానంలో ఉన్న వాళ్ళంతా ఆ భక్తులు అనుకోండి, ఆ భక్తులందరూ కూడా అంశాత్మలు అవుతారు ఆ పూర్ణాత్మకి. ఈ అంశాత్మల యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ పూర్ణాత్మ యొక్క లక్ష్యం కూడా అదే. అంటే మనమందరం కూడా నేను ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించాలి, ఒక సంపన్నుడిని కావాలి అనేటువంటి లక్ష్యం ఏర్పరచుకుంటే ఆ పూర్ణాత్మ యొక్క లక్ష్యం కూడా అదే ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏమన్నారో శాకాహారాన్ని ఈ విశ్వమంతా వ్యాప్తి చేయాలి అని అనుకున్నారు. పిరమిడ్ మాస్టర్లు అందరి లక్ష్యం కూడా అదే. పిరమిడ్ మాస్టర్ల లక్ష్యం అంతా కూడా ఆ పత్రిజీ యొక్క లక్ష్యము ఒకటే అవుతుంది. అంటే మనం వేరు ఆయన వేరు కాదు. కృష్ణుడు చెప్పింది కూడా అదే, అర్జున నువ్వు వేరు నేను వేరు కాదు, మనం ఇద్దరం ఒకటే, ఒక్కరమే. నీ లక్ష్యము నా లక్ష్యము ఒకటే, నీ విజయమే నా విజయం అవుతుంది. నువ్వు నా నుంచి వచ్చినటువంటి అంశాత్మవు, నారాయణుడి నుంచి వచ్చిన వాడివి నువ్వు, నరుడువు, నువ్వు కూడా నాలోని అంశే నువ్వు కూడా. సో నువ్వు ఏమి సాధిస్తావో అది నా యొక్క సాధన అవుతుంది, నేను సాధించింది అట్లవుతుంది. కాబట్టి అందరం కూడా మన పిల్లలు గొప్ప విజయాన్ని సాధిస్తే అది మనం సాధించినట్టే. అంటే మన యొక్క ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అది మన తరతరాల మీద కూడా ప్రసరిస్తూ ఉంటుంది. అంటే జీన్స్లో మన రక్తంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మన తరువాత తరాల వారికి అందించబడుతూ ఉంటుంది. అట్లాగే మనకు సంబంధించిన పూర్ణాత్మ ఏదైతే ఉంటుందో ఆ పూర్ణాత్మ నుంచి మనము సందేశాలని మనము తీసుకుంటూ ఉంటాము. మనం ఏది సాధించాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని మనము లేకుంటే ఏ సంకల్పాన్ని పెట్టుకొని మనం దాన్ని సాధించాలనుకున్నా మనం ఏం చేస్తామంటే ధ్యాన స్థితిలో నుంచి లేకుంటే నిద్రావస్థలో నుంచి మనం ఎంతో సమాచారాన్ని మనము సేకరిస్తాము. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది అంటాడు ఆయన. అంటే నిద్రని మనము చాలా తక్కువగా అంచనా వేస్తామండి. ఎవరైనా ఎక్కువసేపు నిద్రపోతా అంటే వాడు పెద్ద సోంబేరి అంటాం. ఆ సైడ్ సోంబేరి అనే పదం వాడతాం, ఇక్కడ సోమరి అంటారేమో. ఆ సోమరితనం అనేది మనము నిద్ర ఎక్కువగా వెళ్ళే వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దాంట్లో 2 రకాలు ఉన్నాయండి. కొంతమంది ధ్యానం చేస్తూ యోగ నిద్రలో ఉంటారు. వాళ్ళు సోమరులు కాదు. వాళ్ళు ఎవరైతే ఆహారం బాగా తీసుకొని నిద్రపోతూ ఉంటారో, ఇంకా పనులే చేయకుండా ఆగిపోయి ఇంకా కర్మలు చేయకుండా ఉండిపోతారే, అలాంటి వాళ్ళని మనం సోమరి అనొచ్చు. సోమరి అనే దానికి మనము ఖచ్చితమైన నిర్వచనాన్ని అక్కడ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అంటాడు ఆయన. ఎందుకంటే సోమరిపోతుకి లక్ష్యం లేదు, ఒక సంకల్పం లేదు, ఏమీ లేదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని ఉంటాడు. అట్లా కాకుండా మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక లక్ష్యము సంకల్పం అనేది ఉంటుంది. అయితే కుంభకర్ణుని కూడా ఒక లక్ష్యం ఉందండి. అతను నిద్రలోనే ఎన్నో యుద్ధాలు చేసేసాడు ఆయన. అంటే అక్కడ ఆయన పడుకొని ఉన్నంత మాత్రాన ఆయన ఏమి చేయలేదని కాదు. ఇందాక ఇంతకుముందు మనం చెప్పుకున్న పెద్దవాళ్ళు అంతే గమ్మును కూర్చున్నంత మాత్రాన వాళ్ళు ఏం చేయలేదని కాదు అని. అట్లాగే ఒక చీమ కూడా అది పోయి ఏముంది చీమ అనుకుంటాం, అది కూడా ఈ విశ్వం యొక్క చైతన్య శక్తిని పెంచే దాంట్లో అది కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంది. మనకు ఉడత గురించి కూడా తెలుసు, అది ఎంతో గొప్పగా తెలుసుకుంటూ ఉంటాం మనం. రాముడు
వంతెన నిర్మించేటప్పుడు ఆ ఊడదపోయి తన యొక్క సహాయాన్ని అందించింది ఆ నిర్మాణంలో. అలాంటప్పుడు రాముడు దాన్ని ఎంతో గొప్పగా ట్రీట్ చేయడం జరిగింది. అట్లా ఒక చీమకు కూడా, ఒక దోమ కూడా ప్రతిదానికి ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అవన్నీ కూడా మన యొక్క భూమి యొక్క చైతన్య శక్తిని పెంచేదానికి అవి అన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ మనము మన శక్తి సామర్థ్యాలు మన తరువాత తరాల వాళ్ళకి అందజేస్తున్నాము అంటే మనం చేస్తున్న కర్మల నుంచి కావచ్చు, మనం యొక్క ధ్యాన స్థితిని బట్టి కావచ్చు, ఇవన్నీ కూడా మన తరువాత తరాల వాళ్ళకి చెందుతుంది. అట్లాగే మన ఆస్తుల గురించి మనం చెప్పుకుంటాం. మామూలుగా వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. నేను సంపాదించిన నా తరువాత తరాల వాళ్ళకి చేరుతుందా లేదా, నేను ఉన్నంతలోనైనా బాగా అయిపోండ్రా, ఆ తర్వాత మీరు ఏమవుతారో నాకు తెలీదు అని పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే మన తరువాత తరానికి ఈ భౌతిక అంశాల విషయంలో పట్ల మాత్రమే మనము ఆలోచిస్తున్నాం. కానీ మన యొక్క ఆలోచనలన్నీ కూడా అదన్నీ కూడా వాళ్ళకి అందుతా ఉంది అనే విషయాన్ని మనము పట్టించుకోవడం లేదు. అంటే మనం ఏ రకంగానైనా సంపాదించి ఏదో ఒక రకంగా సంపాదించేసి నా తరువాత తరాల వాళ్ళకి ఇచ్చేసేయాలి అనేటువంటి భావము ఈ కాలంలో ఎక్కువ ప్రబలిపోవడం వల్ల ఏమవుతుందంటే అశాంతి. మీరు మీరు సంపాదిస్తున్నది తప్పు నేను చెప్పడంలే, సేతుడు చెప్పడం లేదు. అయితే మితిమీరినటువంటి కాంక్ష ఏదైతే ఉందో ఆ కాంక్ష నుంచి బయటపడిపోండి. మీరు సంపాదించండి, మీరు ఎంతనే సంపాదించుకోండి, దాని గురించి సమస్య లేదు. దాన్ని ఒక దురాశతోనో నేను ఇంకొకరికి అన్యాయం చేసి నేను సంపాదించాలనో అటువంటి దుర్బుద్ధితో చేసేటువంటి సంపాదన వల్ల అది తర్వాత తరాల వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి అక్కడ కూడా మీ ఆలోచన విధానాన్ని సరిగ్గా ఉంచుకోండి. మీరు చేస్తున్నది సక్రమైన ఆలోచనైనా కాదా అని మీ ఆలోచనలని మీరు పరీక్షించుకోండి. ఒకసారి విమర్శ చేసుకోండి, చేస్తుంది కరెక్టా కాదా అని. అంతేగాని మీరందరూ పాపులు దోషులు అని ఇక్కడ నేను చెప్పడం లేదు అంటాడు సేత్. ఎందుకంటే మీరు ఆలోచన విధానం సక్రమంగా ఉంటే అదే మిమ్మల్ని రక్షిస్తుంది, అంతే. ఇంక వేరే ఏం లేదు. మీ ఆలోచనలే మీరు, ఇంకేమో కాదు. కాబట్టి ఇక్కడ మీ ఆలోచన విధానము సక్రమంగా ఉన్నప్పుడు మీ యొక్క కర్మలన్నీ కూడా సరైనవిగానే ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఎవరు తప్పుపట్టాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళని మనము తప్పు పెట్టడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఎవరన్నా కానీ తీర్పులు చెప్పకండి. మీరు చెప్పే తీర్పుల వల్ల అది మీ యొక్క చైతన్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒకరి గురించి తీర్పులను ఇస్తారో ఆటోమేటిక్గా మీ జీవితంలో ఎదురైనప్పుడు మీరు ఆ తీర్పులకు ఫలితాన్ని మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా తీర్పులను ఇవ్వకండి. ఎవరి గురించి నో జడ్జిమెంట్. పత్రిసారుడు ఎన్నోసార్లు సందర్భాలు చెప్పినారు, నో కంప్లైంట్ నో జడ్జిమెంట్. ఎవరి గురించి కూడా మీరు చాడీలు చెప్పొద్దండి, పితూరీలు అంటారు కదా, అది చెప్పొద్దండి. అట్లాగే ఎవరి గురించి కూడా తీర్పులను ఇవ్వద్దండి. నేను చెప్పిన మాట వాడు వినింటే ఎంతో వాడు బాగుపడి ఉంటాడు, లేకుంటే వాడు చేస్తున్నదంతా వాడు అక్రమ మార్గంలో సంపాదిస్తున్నాడు అని మనం వాళ్ళ గురించి కామెంట్ చేయకూడదు అంటాడు. ఎందుకు ఆ విధంగా అంటే మనలో ఏదుందో ఎదుటి వాళ్ళలో కూడా అదే చూస్తాం మనం. కాబట్టి మనము మన ఆలోచనల పట్ల చాలా ఎరుకను కలిగి ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వర సార్ గారు ఎంతో కృషి చేసినారు. ఇక్కడ ఇంకా ఎంతోమంది మాస్టర్లు సహకరించినారు, నేను కాదనలే. దాంట్లో ముఖ్యంగా మాకు కనిపించేది వెంకటేశ్వర సారు. ఇక్కడ ఆయన ఎంత శ్రమపడి ఇంత పిరమిడ్కి నిర్మాణానికి కానీ ఇక్కడ ఎంతమందినో అట్రాక్ట్ చేసి ఇంత గొప్ప నిర్మాణాన్ని చేసినందుకు మనం నేను ఎట్లా ఆలోచించాలి? ఆయన యొక్క ఆలోచన విధానం ఇక్కడ సక్రమంగా ఉపయోగపడింది అన్నంతవరకే. ఆయన ఎవరెవరిని అడిగినాడో ఏమేమి చేసినాడో ఇట్లా చేసేసినాడో అని నేను అనుకుంటే అవుతుందా అండి? ఇంత గొప్ప కర్మ చేసినాడు, దానికి ఎన్నో సహకరించింటాయి. ప్రకృతి ఎంతో ఆయనకి సహకారం అందించి ఉంటుంది. కాబట్టి ఆయన ఆలోచించి నా ఒక్కడి వల్లే అయింది నేను చెప్పుకోడు. ఎప్పుడైనా ఎందుకు చెప్పుకోడంటే ఆయనకు ఆధ్యాత్మిక సత్యం తెలుసు. ఈ ప్రకృతిలో అన్నీ ఇక్కడ సహకారం మాత్రమే ఉంటుంది, అందరికీ అంతే. ఈరోజు ఒక చిన్న పిల్లాడు పుట్టి పెరిగి పెద్దవాడు అవుతున్నాడంటే అక్కడ తల్లిదండ్రుల సహకారం మొదట ఉంటుంది, ఆ తర్వాత సమాజం నుంచి సహకారం ఉంటుంది. లేకపోతే వాడు అంత ఒక పౌరుడిగా ఎట్లా ఎదుగుతాడండి?
ఏమి సహకారం, ఎవరి సహకారం లేకుండా ఉంటే ఎక్కడ వాడు ఎదుగుతాడు? అట్లాగే ఇంత పెద్ద నిర్మాణం జరగాలి అంటే ఎంతోమంది మాస్టర్ల సహకారం ఉంది అనే ఆధ్యాత్మిక సత్యం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు అహాన్ని తనలో పెట్టుకునేదానికి ప్రయత్నం చేయడు, దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తారు. ఏ క్షణంలోనైనా అది మన లోపలికి ప్రవేశించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనము అప్పటికప్పుడు ఎరుకుతో ఉండాలి, అంటే వర్తమానంలోకి రావాలి. ఈ వర్తమానం గురించి దీంట్లో ఎరుకను ఎట్లా పొందడం అంటే ధ్యానమేనండి. మనం వర్తమానంలో ఉండాలి అనే దానికి ఒకే ఒక్క సొల్యూషన్. ఎందుకంటే అది మనకు పెద్ద సమస్యగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ లోకంలో అన్నిటికంటే మనకు సమస్య మనకి ఏంటంటే గతం కానీ భవిష్యత్తు కానీ ఉన్నట్టుండి మనలో వచ్చి ప్రవేశించేస్తూ ఉంటుంది. అదే మనలో అహాన్ని పెంచి పోషించేది. సో మనం ఇక్కడ ఆ విషయం నుంచి మనం బయటపడాలి అంటే తప్పనిసరిగా ధ్యానాన్ని సాధన చేయాలి. ధ్యాన సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే మనము ఇప్పుడు వర్తమానంలోనే ఉంటాం, ఇప్పుడులోనే ఉంటాం. ఎందుకో మీ శ్వాసని మిమ్మల్ని గమనించండి, మీరు గమనించండి, మీ శ్వాసని మీరు గమనించండి చెప్పుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడులోనే ఉంటాం. గతం గురించి వదిలేస్తాం, భవిష్యత్తు గురించి వదిలేస్తాం. కాబట్టి వర్తమానంలోకి మనం ఉండడానికి ఒకే ఒక్క మార్గం ఏదంటే ధ్యానం. అది మనల్ని ఎరుకను పెంచుతూ వస్తుంది. లేదంటే చూడండి, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చదువులో కావచ్చు, ఇంకా ఎన్నో జీవితంలో మనకి ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, ఎన్నో కర్మలు మనం చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్క అంశాత్మకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. సామూహికంగా ఉండే లక్ష్యాలు వేరు, వ్యక్తిగతంగా ఉండే లక్ష్యాలు వేరు. ఒక విద్యార్థి ఇప్పుడు పాఠశాలలో తీసుకుంటే ఒక విద్యార్థి నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అని అనుకుంటాడు. అది వాడి సంకల్పం, వాడి లక్ష్యం, అది ఆ అంశాత్మ యొక్క లక్ష్యం అది. ఇంకొక నేను డాక్టర్ కావాలనుకుంటాడు. వాళ్ళందరూ అనుకున్నవన్నీ అవుతారా లేదనేది తర్వాత, కానీ వాళ్ళ యొక్క సంకల్పము లక్ష్యం అయితే వేరువేరుగా ఉంటుంది. అట్లాగే ప్రతి జీవి, ఈ విశ్వంలో ఉండే ప్రతి జీవి తనకు సంబంధించి ఒక ప్రత్యేక లక్ష్యాన్ని, సంకల్పాన్ని కలిగి ఉంటాడు. ఆ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకునేదానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా కొంత కర్మలు చేయాల్సి వస్తుంది. ఆ కర్మల ద్వారా కొన్ని అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఆ పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి తన యొక్క భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. ఈరోజు చక్కటి కర్మల ద్వారా అనుభవ జ్ఞానాన్ని మనం పొందితే అది మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. ఇప్పుడు మంచి ఆలోచనలు చేస్తే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి వర్తమానంలో మంచి కర్మలు చేయండి అంటున్నాడు. అంటే ఇప్పుడే చేయి, అదే భవిష్యత్తుకు పనికొస్తుంది. అంటే రేపు ఉందో లేదో మనకు తెలియదు. గతమైతే అయిపోయింది, దాని గతం గతః. కానీ భవిష్యత్తు గురించి కూడా మనకు ఆలోచన ఎక్కువ అవసరం లేదు. అయితే మనం చేస్తున్నదంతా కూడా భవిష్యత్తు గురించిన ఆలోచనలతోనే మనము వృద్ధాప్యాన్ని, లేకుంటే శక్తిహీనతని మనం పొందుతా ఉన్నాం. ఆ శక్తిహీనత మనం గాన కోల్పోతే, అంటే శక్తిని గాన మనం పుంజుకున్నట్టయితే, వయసు మళ్ళిన వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు అనేటువంటి తేడా ఏమీ లేదు. ఈ ప్రకృతిలో దృష్టిలో అందరూ సమానమే. అలాంటప్పుడు మనము కొన్ని ఆలోచనలు పెట్టుకొని, నాకు వయసు పెరిగే కొద్దీ నా శక్తి నశించిపోతూ ఉంది అనేటువంటి ఆలోచన విధానాన్ని, మన నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని విడనాడాలి. ఎప్పుడైతే మనం అట్లాంటి వ్యతిరేక ఆలోచనలు వదులుకుంటామో అప్పుడు మనం శక్తి ఆటోమేటిక్గా మనలో పెరుగుతుంది. అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ముఖ్యంగా అదే ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది చిన్నపిల్లలు కూడా వృద్ధుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. శ్రీశ్రీ ఎప్పుడో చెప్పినాడు, కొంతమంది నేటి తరం యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్తాను. అంటే కొంతమంది చిన్నప్పటి నుంచినే ఏ కర్మలు చేయకుండా, తను ఒక పెద్ద మేధావిని అనుకొని ఏ పని చేయకుండా, ఆత్మజ్ఞానం పొందకుండా ఎంతో నిర్వీర్యులైపోయేటువంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు కానీ సిటీస్లో చూసినట్లయితే ఈ నార్కాటిక్స్ ఎక్కువగా, మాదక ద్రవ్యాలకి పిల్లలు ఎక్కువగా అలవాటు పడిపోవడం జరుగుతూ ఉంది. అది మనకు ఒకప్పుడు ఢిల్లీలో మాత్రం ఉండేది. ఇప్పుడు చూస్తే మనకు బెంగళూరు వచ్చేసింది, చిన్న చిన్న పట్టణాల్లో కూడా వచ్చేసింది.
అది ఏదో పెద్ద అదేమి రైల్వే ట్రాక్ లాగానో మన ఊరిక్కడ వచ్చింది అని చెప్పుకునేది గొప్పగా. అది ఎట్లయిపోయిందంటే యువతనంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇట్లాంటి మాదక ద్రవ్యాలు అవి యువతలో సోమరితనాన్ని ప్రోత్సహించడం జరిగినట్టు అనమాట. అంటే వాళ్ళకి ఎక్కడున్నామో తెలియదు, పూర్తిగా ఎరుకలేని స్థితి అండి. ఆ మాదక ద్రవ్యాలు, ఒక వైన్స్ తీసుకున్నవాడు ఏ విధంగా రోడ్లో పడిపోయి పడిపోయి ఉంటాడో ఆ విధంగానే ఇది కూడా. ఇట్లాంటి హానికరమైనటువంటి స్థితిలోకి ఇప్పుడు యువత ప్రవేశిస్తుంది అంటే ఇది ఎంతో ఆందోళనకరమైన విషయం. దీని గురించి పెద్దవాళ్ళకి మనకేం దాని గురించి పెద్దగా తెలియదు. అది వాళ్ళ నాన్న వాళ్ళు పట్టించుకుంటారులే, మనకేం సంబంధం లేదు అని మనము పట్టించుకోకుండా వదిలేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సంకల్పాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకున్నవి మన మీద కూడా వాటి ప్రభావం అనేది చూపడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుందో అప్పుడు వాళ్ళకి అజ్ఞానంతో చేసే పనుల వల్ల మొత్తం మనకు అక్కడ ఒక రకమైన అశాంతి అనేది నెలకొనేదానికి అవకాశం ఉంది. ఇంట్లో ఏ ఒక్కరికి బాగా లేకపోయినా, ఆరోగ్యం బాగా లేకపోయినా ఇంట్లో అందరూ కూడా బాధపడతారు. ఆ విధంగానే ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో, యువత అనే వర్గము, వాళ్ళందరూ కూడా నిర్వీర్యులైపోతుంటే దాని ప్రభావము మిగతా సమాజం మీద పడుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అంటే మనమందరం కూడా ఒక ఎరుకతో మన ఆలోచనలని సక్రమమైన మార్గాల్లో తీసుకొని వచ్చినప్పుడు మన లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. లేదంటే సామూహికంగా జరిగేటువంటి నష్టదాయకమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం కూడా పడి కొట్టుకొని పోవడం ఖాయం. అంటే దీన్ని మనం గుర్తించాలి అని అంటే మనం చేయాల్సింది ఏం లేదండి, సాధనను బాగా పెంచితే చాలు, మంచి ఆలోచన విధానం చేస్తే చాలు, ఆటోమేటిక్గా అంతా బాగుపడిపోతారు. మనము వ్యసన పడకూడదు, బాధపడకూడదు. లోకం ఇట్లయిపోతుంది అట్లా అనడం అనేది వేస్ట్. మనకు ఆలోచన వచ్చినప్పుడు మనం చక్కటి ఒక ఇమాజినేషన్ అంటాం, ఒక ఆలోచన చేయడం, అంత బాగుంటుంది, అందరూ బాగుంటారు అనేటువంటి ఆలోచన చాలు. లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు కదా, అది ఉంటే చాలు, ఆలోచన ఉంటే చాలు, ఆటోమేటిక్గా అందరూ కూడా బాగుపడేదానికే అవకాశం, మార్గాలు ఏర్పడతాయి.